హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాసుల్లో నుంచి గ్రూప్స్కి సంబంధించిన సిలబస్లో నుంచి మన ఛానల్లో వీడియోస్ అన్నవి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మీలో ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఒకటి లేదా అంతకు మించిన సంఖ్యలో ఉన్న రాష్ట్రాల మధ్య వివాదాలను సుప్రీంకోర్టు ఏ పరిధి ద్వారా పరిష్కరిస్తుంది? భారత ప్రభుత్వం ఒకటి లేదా అంతకు మించిన సంఖ్యలో ఉన్న రాష్ట్రాల మధ్య వివాదాలను సుప్రీంకోర్టు ఏ పరిధి ద్వారా పరిష్కరిస్తుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ అసలైన పరిధి, ఆప్షన్ బి సలహాపరమైన పరిధి, ఆప్షన్ సి అప్పీలు వినే పరిధి, ఆప్షన్ డి నామమాత్రపు పరిధి. ఆప్షన్ ఏ అసలైన పరిధి, ఆప్షన్ బి సలహాపరమైన పరిధి, ఆప్షన్ సి అప్పీలు వినే పరిధి, ఆప్షన్ డి నామమాత్రపు పరిధి. భారత ప్రభుత్వం ఒకటి లేదా అంతకు మించిన సంఖ్యలో ఉన్న రాష్ట్రాల మధ్య వివాదాలను సుప్రీంకోర్టు ఏ పరిధి ద్వారా పరిష్కరిస్తుంది అంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అసలైన పరిధి. ఆప్షన్ ఏ అసలైన పరిధి. నెక్స్ట్ క్వశ్చన్, 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం. 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ స్థానిక సంస్థలలో షెడ్యూల్ కులాలు తెగలకు రిజర్వేషన్లు కల్పించడం. ఆప్షన్ బి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం. ఆప్షన్ బి 5 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపడం. ఆప్షన్ డి వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించడం. ఆప్షన్ ఏ స్థానిక సంస్థలలో షెడ్యూల్ కులాలు తెగలకు రిజర్వేషన్లను కల్పించడం. ఆప్షన్ బి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం. ఆప్షన్ సి 5 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపడం. ఆప్షన్ డి వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించడం. డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఆప్షన్ డి వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లను కల్పించడం. సో ఇది సంబంధించిన అంశం. సో మిగతా 3 సంబంధించినవి ఏంటవి? స్థానిక సంస్థలలో షెడ్యూల్ కులాలు తెగలకు రిజర్వేషన్లను కల్పించడం. నెక్స్ట్ పాయింట్, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లను కల్పించడం. నెక్స్ట్ పాయింట్, 5 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపడం. ఈ 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతికి మంత్రిమండలి ఇచ్చిన సలహా. రాష్ట్రపతికి మంత్రిమండలి ఇచ్చిన సలహా. ఆప్షన్స్. ఆప్షన్ ఏ, రాష్ట్రపతి దానికి బద్ధుడు కాడు. ఆప్షన్ బి, కోర్టుల పరిశీలనకు లోబడి ఉంటుంది. ఆప్షన్ సి, పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆప్షన్ డి, కోర్టుల పరిశీలన నుంచి నిషేధించబడింది. ఆప్షన్ ఏ, రాష్ట్రపతి దానికి బద్ధుడు కాడు. ఆప్షన్ బి, కోర్టుల పరిశీలనకు లోబడి ఉంటుంది. ఆప్షన్ సి, పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆప్షన్ డి, కోర్టుల పరిశీలన నుంచి నిషేధించబడింది. రాష్ట్రపతికి మంత్రిమండలి ఇచ్చిన సలహా. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, కోర్టుల పరిశీలనకు లోబడి ఉంటుంది. కోర్టుల పరిశీలనకు లోబడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మూలశంకర్ అనేది ఎవరి అసలు పేరు? మూలశంకర్ అనేది ఎవరి అసలు పేరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ, రామకృష్ణ పరమహంస. ఆప్షన్ బి, పండిట్ నరేంద్రజీ. ఆప్షన్ సి, స్వామి వివేకానంద. ఆప్షన్ డి, స్వామి దయానంద సరస్వతి. ఆప్షన్ ఏ, రామకృష్ణ పరమహంస. ఆప్షన్ బి, పండిట్ నరేంద్రజీ. ఆప్షన్ సి, స్వామి వివేకానంద. ఆప్షన్ డి, స్వామి దయానంద సరస్వతి. మూలశంకర్ అనేది ఎవరి అసలు పేరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, స్వామి దయానంద సరస్వతి. మూలశంకర్ అనేది అసలు ఎవరి పేరు అంటే స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 2015లో అడిగిన బిట్ అండి, అడుగుతున్నాను. దీన్ని బట్టి గ్రూప్స్ లో ఎలాంటి ఈ టైప్ లో ఎలాంటి బిట్స్ అడుగుతారో అర్థమవుతుంది. ఇటీవల ఉగ్రవాదుల అంటే 2015లో ఇటీవల ఉగ్రవాదుల దాడి జరిగిన మాలే దేశం ఏ ప్రాంతంలో ఉంది? ఇటీవల ఉగ్రవాదుల దాడి జరిగిన మాలే దేశం ఏ ప్రాంతంలో ఉంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ, పశ్చిమ ఆఫ్రికా. ఆప్షన్ బి, తూర్పు ఆఫ్రికా. ఆప్షన్ సి, ఆగ్నేయ ఆసియా. ఆప్షన్ డి, ఆసియా. ఆప్షన్ ఏ, పశ్చిమ ఆఫ్రికా.
ఆప్షన్ బి తూర్పు ఆఫ్రికా. ఆప్షన్ సి ఆగ్నేయ ఆసియా. ఆప్షన్ డి ఆసియా. ఇటీవల ఉగ్రవాదుల నుండి జరిగిన మాలే దేశం ఏ ప్రాంతంలో ఉంది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇటలీ. సారీ, ఆప్షన్ ఏ పశ్చిమ ఆఫ్రికా. ఆప్షన్ ఏ పశ్చిమ ఆఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్. రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్లో లేని క్రీడ? రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్లో లేని క్రీడ? ఆప్షన్స్. ఆప్షన్ ఏ క్రికెట్. ఆప్షన్ బి హాకీ. ఆప్షన్ సి సైక్లింగ్. ఆప్షన్ డి హ్యాండ్బాల్. రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్లో లేని క్రీడ. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ క్రికెట్. ఆప్షన్ ఏ క్రికెట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. జాతీయ ఆహార భద్రత చట్టం 2013 పరిధిలో లేనిది? జాతీయ ఆహార చట్టం 2013లో లేని అంశం. జాతీయ ఆహార భద్రత చట్టం 2013లో లేనిది. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ మధ్యాహ్న భోజన పథకం. ఆప్షన్ బి సమగ్ర శిశు అభివృద్ధి. ఆప్షన్ సి ప్రజా పంపిణీ వ్యవస్థ. ఆప్షన్ డి అందరికీ ఆహారం సరఫరా చేయడం. ఆప్షన్ ఏ మధ్యాహ్న భోజన పథకం. ఆప్షన్ బి సమగ్ర శిశు అభివృద్ధి. ఆప్షన్ సి ప్రజా పంపిణీ వ్యవస్థ. ఆప్షన్ డి అందరికీ ఆహారం సరఫరా చేయడం. జాతీయ ఆహార భద్రత చట్టం 2013 పరిధిలో లేనిది. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అందరికీ ఆహారం సరఫరా చేయడం. అందరికీ ఆహారం సరఫరా చేయడం. నెక్స్ట్ క్వశ్చన్. గ్యాస్ వెల్డింగ్ లో ఉపయోగించే ఇంధనం? గ్యాస్ వెల్డింగ్ లో ఉపయోగించే ఇంధనం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ మిథేన్. ఆప్షన్ బి ఎసిటిలిన్. ఆప్షన్ సి ఎల్పిజి. ఆప్షన్ డి ఇథిలిన్. గ్యాస్ వెల్డింగ్ లో ఉపయోగించే ఇంధనం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఎసిటిలిన్.
ఎసిటిలిన్. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, గాంధీజీ బీహార్లో ప్రారంభించిన సత్యాగ్రహం పేరు. గాంధీజీ బీహార్లో ప్రారంభించిన సత్యాగ్రహం పేరు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ చంపారన్, ఆప్షన్ బి బెగుసరాయ్, ఆప్షన్ సి పాట్నా, ఆప్షన్ డి మోతిహరి. ఆప్షన్ ఏ చంపారన్, ఆప్షన్ బి బెగుసరాయ్, ఆప్షన్ సి పాట్నా, ఆప్షన్ డి మోతిహరి. గాంధీజీ బీహార్లో ప్రారంభించిన సత్యాగ్రహం పేరు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ చంపారన్. ఆప్షన్ ఏ చంపారన్. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధ శుష్క ప్రాంతాల పరిశోధనలకు అంకితమైన పరిశోధన కేంద్రం. అర్ధ శుష్క ప్రాంతాల పరిశోధనకు అంకితమైన పరిశోధన కేంద్రం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ వాలంటరీ, ఆప్షన్ బి అస్కి, ఆప్షన్ సి ఐకర్, ఆప్షన్ డి ఇక్రిసాట్. ఆప్షన్ ఏ వాలంటరీ, ఆప్షన్ బి యాస్కి, ఆప్షన్ సి ఐకార్, ఆప్షన్ డి ఇక్రిసాట్. అర్ధ శుష్క ప్రాంతాల పరిశోధనకు అంకితమైన పరిశోధన కేంద్రం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఇక్రిసాట్. ఇక్రిసాట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత సమైక్య ఏ దేశం నుంచి స్ఫూర్తి పొందింది? భారత సమైక్య ఏ దేశం నుంచి స్ఫూర్తి పొందింది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ యుఎస్ఏ, ఆప్షన్ బి బ్రిటన్, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి జర్మనీ. ఆప్షన్ ఏ యుఎస్ఏ, ఆప్షన్ బి బ్రిటన్, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి జర్మనీ. భారత సమైక్య ఏ దేశం నుంచి స్ఫూర్తి పొందింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కెనడా. ఆప్షన్ సి కెనడా. నెక్స్ట్ క్వశ్చన్, 1997లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుపొందిన హైదరాబాదీ అమ్మాయి ఎవరు? 1997లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుపొందిన హైదరాబాదీ అమ్మాయి ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ సుస్మిత సేన్, ఆప్షన్ బి దియా మిర్జా, ఆప్షన్ సి డయానా,
హిడెన్. ఆప్షన్ డి రేటా ఫారియా. ఆప్షన్ ఏ అస్మిత సేన్. ఆప్షన్ బి దియా మీర్జా. ఆప్షన్ సి డయానా హెడెన్. ఆప్షన్ డి రీటా ఫారియా. 1997లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న హైదరాబాదీ. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి డయానా హెడెన్. డయానా హెడెన్. నెక్స్ట్ క్వశ్చన్. సమ్మిళిత వృద్ధి వ్యూహం మొదటిసారిగా అనుసరించబడినది. సమ్మిళిత వృద్ధి వ్యూహం మొదటిసారిగా అనుసరించబడినది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ 10వ పంచవర్ష ప్రణాళిక. ఆప్షన్ బి 11వ పంచవర్ష ప్రణాళిక. ఆప్షన్ సి 12వ పంచవర్ష ప్రణాళిక. ఆప్షన్ డి 6వ పంచవర్ష ప్రణాళిక. ఆప్షన్ ఏ 10వ పంచవర్ష ప్రణాళిక. ఆప్షన్ బి 11వ పంచవర్ష ప్రణాళిక. ఆప్షన్ సి 12వ పంచవర్ష ప్రణాళిక. ఆప్షన్ డి 6వ పంచవర్ష ప్రణాళిక. సమ్మిళిత వృద్ధి వ్యూహం మొదటిసారిగా అనుసరింపబడినది. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఆప్షన్ బి 11వ పంచవర్ష ప్రణాళిక. 11వ పంచవర్ష ప్రణాళిక. సమ్మిళిత వృద్ధి వ్యూహం మొదటిసారిగా అనుసరింపబడిన ప్రణాళిక ఏంటండి? 11వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్. 12వ పంచవర్ష ప్రణాళిక స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటు లక్ష్యం. 12వ పంచవర్ష ప్రణాళిక స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటు లక్ష్యం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ 5%. ఆప్షన్ బి 8%. ఆప్షన్ సి 4%. ఆప్షన్ డి 10%. ఆప్షన్ ఏ 5%. ఆప్షన్ బి 8%. ఆప్షన్ సి 4%. ఆప్షన్ డి 10%. 12వ పంచవర్ష ప్రణాళిక స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటు లక్ష్యం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 8%. ఆప్షన్ బి 8%. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో చమురు లభ్యమయ్యే ప్రాంతాలు ఏ శిలలకు సంబంధించినవి? భారతదేశంలో చమురు లక్ష్యమై లాభమై ప్రాంతాలు ఏ శిలలకు సంబంధించినవి? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ అగ్నిపర్వత శిలలు. ఆప్షన్ బి అవక్షేప శిలలు. ఆప్షన్ సి టెక్నిక్ శిలలు.
ఆప్షన్ డి రూపాంతర శిలలు. ఆప్షన్ ఏ అగ్నిపర్వత శిలలు. ఆప్షన్ బి అవక్షేప శిలలు. ఆప్షన్ సి టెక్టోనిక్ శిలలు. ఆప్షన్ డి రూపాంతర శిలలు. భారతదేశంలో చమురు లభ్యమయ్యే ప్రాంతాలలో ఏ శిలలకు సంబంధించినవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అవక్షేప శిలలు. అవక్షేప శిలలు. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రపతి గవర్నర్లు ఉపయోగించే క్షమాభిక్ష అధికారం ఒక డాష్. రాష్ట్రపతి గవర్నర్లు ఉపయోగించే క్షమాభిక్ష అధికారం ఒక డాష్. ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ చట్టముల అమలు అధికారం నుంచి వచ్చే ఉదార చర్య. ఆప్షన్ బి న్యాయాధికారం. ఆప్షన్ సి శాసన అధికారం. ఆప్షన్ డి పాలనాధికారం. ఆప్షన్స్ మరలా చెప్తున్నానండి. ఈలోపు ఎవరికైనా రైట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే రైట్గా కామెంట్ చేయడం జరుగుతుందో వాళ్ళ కామెంట్ని పిన్ చేయడం జరుగుతుంది. ఆప్షన్స్ మరలా చెప్తున్నానండి. ఆప్షన్ ఏ చట్టముల అమలు అధికారం నుంచి వచ్చే ఉదార చర్య. ఆప్షన్ బి న్యాయాధికారం. ఆప్షన్ సి శాసనాధికారం. ఆప్షన్ డి పాలనాధికారం. రాష్ట్రపతి గవర్నర్లు ఉపయోగించే క్షమాభిక్ష అధికారం ఒక డాష్. అంటే రైట్ ఆన్సర్ ఈస్ చట్టముల అమలు అధికారం నుంచి వచ్చే ఉదార చర్య. చట్టముల అమలు అధికారం నుంచి వచ్చే ఉదార చర్య. రాష్ట్రపతి కానీ గవర్నర్లు ఉపయోగించే క్షమాభివృద్ధి అధికారం ఒక చట్టముల అమలు అధికారం నుంచి వచ్చే ఉదార చర్య. నెక్స్ట్ క్వశ్చన్. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ హోదా ఎవరి హోదాతో సమానం? కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ హోదా ఎవరి హోదాతో సమానం? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్. ఆప్షన్ బి సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఆప్షన్ సి హైకోర్టు న్యాయమూర్తి. ఆప్షన్ డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సుప్రీంకోర్టు న్యాయమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ లోని సభ్య దేశాల సంఖ్య. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ లోని సభ్య దేశాల సంఖ్య. ఆప్షన్స్. ఆప్షన్ ఏ 11. ఆప్షన్ బి 12. ఆప్షన్ సి 10.
ఆప్షన్ డి 8, ఆప్షన్ ఏ 11, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 8. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ లోని సభ్య దేశాల సంఖ్య. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 12. ఆప్షన్ బి 12. ఓకేనండి, నేను ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తానండి. నా వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతాను. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బై బై.